హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం బగారా రైస్ అయితే చేసుకోబోతున్నాము. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని పైన ఒక గిన్నె అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేగిన తర్వాత మనం బిర్యానీ అయితే ఆకు అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు లవంగాలు, షాజీరా, ఇంకొంచెం అయితే చెక్క అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కలుపుకొని దాంతోపాటు మనం క్యారెట్ ముక్కలు, బీర్నీస్ ముక్కలు అవన్నీ అయితే యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని అన్నీ అయితే ఒకసారి అయితే కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. దీంట్లో మనం కొంచెం సాల్ట్, దాంతోపాటు కొంచెం ఎంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మనకు కావాలి టేస్ట్ అంటే మన దాంట్లో పాటు మనం ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో బీర్నీస్ వచ్చేసి మన ఇష్టం అన్నట్లు, అది కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. క్యాప్ అయితే మూసేసుకొని కొద్దిసేపు అయితే ఈ మిశ్రమాన్ని అంతా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం దీంట్లో వచ్చేసి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే దీనికోసం నేను 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకోబోతున్నాను. ఈ వాటర్ అంతా వేసేసుకొని కొంచెం మనకు తగినంత సాల్ట్ ముందే వేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్ అయితే మూసేసుకొని ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వాటర్ అయితే మరగనివ్వాలి. దాంతలోపు మనమైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న రైస్ వచ్చేసి మనం ఈ మరుగుతున్న వాటర్లో వచ్చేసి వేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోవాలి. అంతే, మనకు సింపుల్గా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా క్యాప్ అయితే మూసేసుకొని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని మొత్తం రైస్ అయితే ఉడికించుకోవాలి. ఇంకా మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది.